హాయ్ అండి. ఈరోజు మీకు విధురాశ్వత అనే ఊరిలోని నాగదేవాలయం గురించి చెప్పబోతున్నాను. ఈ విధురాశ్వత అనే ఊరు కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ జిల్లాలో గౌరీబెదనూరు తాలూకాలో ఉంటుంది. ఇక్కడ పురాణ ప్రాముఖ్యత కలిగిన ఒక పెద్ద రావి చెట్టు మరియు ఒక ముఖ్యమైన నాగదేవాలయం ఉంటుంది. ఈ ఆలయం పురాణ నేపథ్యం ఏమిటంటే, మహాభారతంలోని విదురుడు రావి చెట్టు నాటినట్లు చెప్తారు. రావి చెట్టుని అశ్వత్థ వృక్షం అంటారు. అందుకని ఈ ఊరికి విధురాశ్వత అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశంలో నాగేంద్ర స్వామికి అంకితమైన దేవాలయం ఉంది. భక్తులు తమ కోరికలు తీరడానికి మరియు నాగదోషాల నుండి విముక్తి పొందడానికి ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఇది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో గౌరీబెదనూరు నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ హిందూపూర్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇందులో మెయిన్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. అలాగే ఉపాలయాలు ఆంజనేయ స్వామి ఆలయం, నారాయణ స్వామి ఆలయం, గణపతి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ యాగశాల, గోశాల కూడా ఉన్నాయి. భక్తులు వారి కోరుకున్న కోరికలు తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి నాగప్రతిష్ఠ చేస్తారు. పిల్లలు లేని వారు మొక్కుకుని పిల్లలు పుట్టాక వచ్చి ఇక్కడ నాగదేవతను ప్రతిష్ఠ చేస్తారు. అలా చేసిన నాగదేవత ప్రతిమలు ఇక్కడ లక్షల్లో ఉన్నాయి. అందరూ దర్శించదగ్గ ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి.